ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్ కానీ ఎనీ డిగ్రీ ఉన్నా కానీ బీఎస్సీ కంప్లీట్ చేస్తున్నా అప్లై చేసుకునే విధంగా కేరళ బ్యాంక్ నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే వచ్చేసింది. టోటల్ మనకి 400 అబోవ్ జాబ్స్ అయితే ఉన్నవి. క్లర్క్, క్యాషియర్, అటెండెంట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నవన్నమాట. దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే మీకు డెఫినెట్గా లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి కేరళ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చేసిందనమాట. కేరళ బ్యాంక్ నుంచి దీని ద్వారా మనకైతే క్లర్క్ అండ్ అలాగే క్యాషియర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే టోటల్ మనకి 4 టైప్స్ అయితే ఉన్నవి. అంటే ఏదైతే క్లర్క్ లేదంటే క్యాషియర్ వచ్చేసరికి జనరల్ కేటగిరీకి ఉన్నవి అండ్ అలాగే ఎస్సీ కేటగిరీకి ఉన్నవి. అండ్ దాంతోపాటు మనకి ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ కూడా ఉన్నవండి. అన్నీ కూడా మనకి ఒకే నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. సపరేట్గా నోటిఫికేషన్స్ ఇచ్చేస్తారు. నేను మీకు ఒక్కొక్క దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్యాషియర్ లేదంటే క్లర్క్ జాబ్స్. ఇది వచ్చేసరికి జనరల్ కేటగిరీకి అయితే ఇచ్చేశారు. టోటల్ మనకి 115 వేకెన్సీస్ అయితే ఉన్నవి. అండ్ సాలరీస్ కూడా 20,000 నుంచి అయితే స్టార్టింగ్ పే సాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఇంకా ఇవి మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉంటుంది. ఎవరైతే ఈ పోస్ట్లో జాయిన్ అవుతారో ఫస్ట్ వాళ్ళకి 1 year పాటు అయితే జాబ్ అనేది ఉంటుందన్నమాట. ఆఫ్టర్ 2 years వరకు అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి రిటర్న్ టెస్ట్ లేదంటే ఆన్లైన్ టెస్ట్స్ కండక్ట్ చేస్తారు అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఏజ్ లిమిట్ కూడా 18 years నుంచి 40 years లోపు ఉండే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గానే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ ఇన్ కామర్స్ లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కంప్లీట్ చేస్తారో దాంతోపాటు కోఆపరేషన్ యాజ్ ఎ స్పెషల్ సబ్జెక్ట్గా అయితే ఉండాలన్నమాట. అండ్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో లేదంటే హయ్యర్ డిప్లొమా ఇన్ కోఆపరేషన్ ఆర్ హయ్యర్ డిప్లొమా ఇన్ కోఆపరేషన్ బిజినెస్ మేనేజ్మెంట్లో కంప్లీట్ చేస్తారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చేసారు www.keralapsc.gov.in అని చెప్పి. దాని త్రూ వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్స్కి లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి May 15th అండి. May 15th లోపు ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు ఇదే జాబ్ గురించి ఏదైతే ఎస్సీ కేటగిరీకి ఇచ్చేసారో అండ్ అలాగే ఆఫీస్ అటెండెంట్ ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. ఇదైతే పార్ట్ 2 సొసైటీ కేటగిరీ అనమాట. ఇందులో కూడా మనకి క్లర్క్, క్యాషియర్ ఉద్యోగాలే ఉన్నవి. అవి కూడా 115 వేకెన్సీస్ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి కూడా 2 years వరకు మనకి పీరియడ్ ఉంటుంది జాబ్ చేసేది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 years నుంచి 50 years అయితే ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి must have 3 year regular service in approved post of similar or higher categories of employees of the member societies. ఏదైతే మనకి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లేదంటే పిఎస్సిఎస్ ఆ బ్యాంక్స్కి సంబంధించి ఎవరైతే 3 years పాటు వర్క్ చేసి ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిగ్రీ ఇన్ కామర్స్ లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఎనీ బీటెక్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ డిప్లొమా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫీస్ అటెండెంట్ అండి. దీంట్లో మీకు 125 వేకెన్సీస్ అయితే ఉన్నవి. 16,000 నుంచి స్టార్టింగ్ పే సాలరీ అనేది ఉంటుంది. దీనికి కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీదనే సెలెక్ట్ అనేది చేసుకుంటున్నారు. 18 years నుంచి 40 years లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసరికి జస్ట్ మీరు 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి డిగ్రీస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. 7th క్లాస్తోనే మనం ఈ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి టోటల్ 479 వేకెన్సీస్ అయితే ఉన్నవి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th May. మనకి ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చేసారు, చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అని చెప్పేసరికి మనకి క్లర్క్ లేదంటే క్యాషియర్ లేదంటే ఆఫీస్ అటెండెంట్ ఈ విధంగా 3 types ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నవి. మీకు డిప్లొమా ఉన్నా కానీ డిగ్రీ ఉన్నా కానీ 7th క్లాస్ పాస్ అయి ఉన్నా కూడా ఈ పోస్టులకు అనేవి అప్లై చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్ సేమ్ ఉంటుంది. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇవి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్.
సో మనకి కేరళ బ్యాంక్ నుంచి అయితే వచ్చేసింది. సో మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇటువంటి న్యూ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.